ఇక ఇందిరమ్మ ఇండ్ల కోసానికని చెప్పి తెలంగాణ పబ్లిక్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్నారు కదా. మరి కొంతమందికి వచ్చిందని, కొంతమందికి రాలేదని, ఇంకా కొంతమందికి ఏదో భూమి కోసానికని పైసలు ఉంటేనే కడితేనే ఇస్తామని ఏదో ఇట్లా రకరకాలుగా ఇందిరమ్మ ఈ ఇళ్లల్లో గొల్లెం సప్పుళ్ళు ఉన్నాయి కదా. వాటన్నింటికి పురాగా చెక్కు పెట్టేటట్టుగా తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి సార్ ఒక మంచి ఆలోచన, మంచి అప్డేట్ ఇచ్చిండు. ఆ అప్డేట్ ఏందో పురాగా తెలవాలంటే మన ధమాకా ఆర్తను మీరు చూడాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఎప్పటిసందో కలవరిస్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ తీపి కబురు చెప్పిందయ్యా తెలంగాణ సర్కారు. దగ్గర 1000 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు అవుతాయని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని కూడా అన్నాడు. అయితే ఇందిరమ్మ లబ్ధిదారులల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త బయటపడ్డది. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు తెలంగాణ సర్కారు కృత నిశ్చయంతో ఉన్నదని కూడా చెప్తున్నారయ్యా. ఇక ఈ ముచ్చట్లలోనే ఇంకో అడుగు ముంగడికేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో మొదటి విడత కింద లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను అధికారులు అయితే మంజూరు చేసిండ్రు. దీంతో ఏకంగా ఇళ్ల నిర్మాణం కూడా అవుతున్నది. ఇక రెండో దశల లబ్ధిదారుల ఎంపిక పూర్తయి ఇళ్ల పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మొదటి విడత కింద దగ్గర 20,000 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమైతే ఇండ్ల 5,200 ఇల్లు బేస్మెంట్ వరకు పూర్తయినాయి అయ్యా. ఇక 300 ఇళ్ల గోడలు పూర్తయి స్లాబ్కు రెడీ అవుతున్నాయి. ఇక ఇంకో 200 ఇండ్లు స్లాబ్ దాకా పూర్తయి ప్లాస్టిక్ పనులు జరుగుతున్నాయి అన్నట్టు. అయితే ఈ నెలాఖరులోగా మొత్తం 1000 ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పి అధికారులు భావన చేస్తున్నారు. జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 33 జిల్లాలల్లో మండలానికి కనీసం ఒక ఇంట్లో గృహ ప్రవేశానికి పనులు పూర్తి చేయాలని చెప్పి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు అయ్యా. అయితే జిహెచ్ఎంసీల అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళిక చేస్తున్నదయ్యా. అయితే పట్టణంలో 10,66,953 మంది ఇందిరమ్మ ఇంటి కోసానికని చెప్పి దరఖాస్తులు చేసుకున్నారు. వాళ్ళల్లో 18,000 మంది వరకు మాత్రమే సొంత స్థలం ఉన్నది. అయితే మిగిలిన వాళ్లకు ఇల్లు మంజూరు చేయాలంటే స్థలాలు లేవు. ఇక దీంతోనే సర్కారు కీలక నిర్ణయమే తీసుకున్నది. జిహెచ్ఎంసీ పరిధిలో 15 ప్రాంతాలల్లో ప్రభుత్వ భూమిని ఎరగబట్టి అందులో G+3 మోడల్లా ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణం చేయాలని చెప్పి పేదలకు అందియాలని చెప్పి భావన చేస్తున్నది. ఇప్పటికే 15 ప్రాంతాలల్లో ప్రభుత్వ భూమిని సేకరణ చేసి స్థానిక అధికారులు ప్రభుత్వానికి నివేదికనైతే ఇచ్చిండ్రు. ఇక 1 ఎకరా పరిధిలల్లా 300 ఇళ్ల నిర్మాణాలు చేయాలని చెప్పి హౌసింగ్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు ఊరిస్తేనే ఉన్నది కానీ ఇప్పటి వరకు ఎంతమందికి లబ్ధి